త్యాగంలో కోణంలోకి వెళ్ళిపోదాం దయచేసి. యెషయా గ్రంథం 53:6. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపాను. ఇది చాలా విలువైన విషయం, దయచేసి శ్రద్ధగా వినాలి. లోతుగా ఆలోచిస్తే గానీ అర్థం కాదు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనకి దేవుడు కాపరి, సృష్టికర్త ఆయన దేవుడు మనల్ని సృష్టించారు. మనందరం ఆయన స్వరూపం, ఆయన పిల్లలం, ఆయన పోలిక. మనందరం ఆయన మార్గంలోనే నడవాలి, ఆయన మార్గంలోనే జీవించాలి. అది ఆయన సంకల్పం, అది మనకి క్షేమం. కానీ మనందరం ఒక కాపరి ముందుకు వెళ్తూ నడుచుకుంటూ అడవిలో 100 గొర్రెలు తీసుకెళ్తున్నప్పుడు ఒక గొర్రె స్వేచ్ఛగా ముందున్న కాపరిని వెంబడించకుండా, ఒక గొర్రె తన స్వేచ్ఛతో ముందున్న కాపరిని వెంబడించకుండా పక్కకి వెళ్ళిపోయి తనకిష్టమైన మార్గంలోకి వెళ్ళిపోయింది. ఊహించుకోండి ఒకసారి. గొర్రెల కాపరు ఉన్నాడు, 100 గొర్రెలు ఉన్నాయి. కాపరి ముందు నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా కాపరి వెనక గొర్రెలు నడవాలి, కాపరిని వెంబడించాలి, కాపరితోనే ఉండాలి గొర్రెలు. కానీ ఒక గొర్రె లేదంటే కొన్ని గొర్రెలు, 100లో కొన్ని గొర్రెలు నచ్చక, కాపరితో ఉండటం నచ్చక, వాటికున్న స్వేచ్ఛతో పక్కకి స్ట్రైట్కి వెళ్లాల్సిన మార్గాన్ని తప్పి పక్కకి వెళ్ళిపోయి వేరే ఎక్కడికో వెళ్ళిపోయినాయి కాపరిని వదిలేసి. అది దేవుని దృష్టికి పాపం. ఆయన మార్గంలోంచి పక్కకు వస్తే ఆయనకి ఇష్టం ఉండదు, ఆయన త్రోవలు త్రప్పితే ఆయనకి ఇష్టం ఉండదు, ఆయన ఆజ్ఞలు పాటించకపోతే ఆయనకి ఇష్టం ఉండదు, ఆయన ఆజ్ఞలు ధిక్కరిస్తే ఇష్టం ఉండదు. గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెడతాయి, ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. ఇటు 1 వేలో వెళ్ళకూడదు, ఇటే వెళ్ళాలి, ఈ స్పీడ్లోనే వెళ్ళాలి, ఇలాగే వెళ్ళాలి. కొన్ని రూల్స్ ప్రభుత్వం మనకు పెట్టిద్ది. ఆ ప్రభుత్వం పెట్టిన మనం ఆజ్ఞలు లేదా రూల్స్ పాటించకపోతే ఫైన్ వేస్తారు. ఇప్పుడు మన జీవిత కాలంలో మనందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. మన ఇష్టం, మనకు నచ్చిన మార్గంలోకి వెళ్ళిపోయా. నువ్వెవడో నా చెప్పడానికి, నా జీవితం ఇది, నేను కన్నాను రా, తల్లిదండ్రులు మేము, అయితే వయసు వచ్చింది నాకు, నా ఇష్టం, నేను వెళ్తా, సిగరెట్ తాగుతా, మందు తాగుతా, నువ్వెవడో, నా జీవితం ఇది, నా ఇష్టం అని రహస్య పాపాలు చేసాం. మన ఇష్టం వచ్చినట్టు బ్రతికాం, లోకంలోకి వెళ్ళిపోయాం, పాపంలోకి వెళ్ళిపోయాం. మనకు నచ్చిన పనులు ఇష్టం వచ్చినట్టు చేసుకుని ఎవడు ఇష్టం వచ్చినట్టు బ్రతికేసాం. ఇప్పుడు దానికి పరలోకపు దేవుడు శిక్ష వేస్తారు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఆయన మార్గాల నుంచి మనం తొలగిపోయి మనకు నచ్చిన మార్గాల్లో, పాపపు మార్గాల్లో, నీతి మార్గాన్ని విడిచి పాపపు మార్గంలో మనం ప్రయాణం చేశాం కాబట్టి మనందరికీ శిక్ష వచ్చింది. కానీ ఆ శిక్షని యేసు ప్రభు వారి మీదకి, లేదా ఆ శిక్ష యేసు ప్రభు వారి మీదకి వెళ్ళిపోయింది. సిలువలో ఆ శిక్ష అంతా ఆయన తీసేసుకున్నారు. త్రోవ తప్పింది మనం, పక్కకి వెళ్ళిపోయింది మనం, నాశనమైన మార్గంలో నడిచింది మనం, అవినీతి మార్గంలో నడిచింది మనం, అన్యాయపు మార్గంలో నడిచింది మనం. కానీ శిక్ష యేసయ్యకి వెళ్ళిపోయింది. ఆయన శిక్ష తీసుకున్నారు కాబట్టి సిలువలో మనం త్రోవ తప్పిన వాటి వల్ల వచ్చిన శిక్ష మనం అనుభవించట్లేదు. మనం మీరు గ్రహించకపోతే నేనేం చేయలేను, మీరు పట్టుకోవాలి. మనందరం దేవుని మార్గంలోనే నడవాలి, దేవుని మార్గంలోనే ఉండాలి, దేవుని మార్గంలోనే సంతోషించాలి. కానీ మనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి మనం దేవుని మార్గాన్ని విడిచి పక్కకి వెళ్ళిపోయి మనకు నచ్చిన త్రోవలో, మనకు నచ్చిన మార్గంలో, మనకు నచ్చిన జీవితం జీవించి పాపం మీద పాపం, పాపం మీద పాపం, పాపం మీద పాపం చేసి శిక్ష తెచ్చుకున్నాం. ఆ శిక్ష గవర్నమెంట్ ఎలా ఫైన్ వేస్తుందో దేవుడు కూడా ఫైన్ అనే శిక్ష వేశారు. కానీ
ఆ శిక్ష అంతటిని తండ్రి, మన తండ్రి అయిన దేవుడు, మన రక్షకుడైన మన తండ్రి అయిన యేసు ప్రభువు వారు, నేను మీ శిక్ష తీసుకుంటా, మీకు బదులుగా నేను శిక్ష భరిస్తాను, ఆ శిక్ష నాకు ఇచ్చేయండి అని మన దగ్గర నుంచి ఆ శిక్ష తీసుకొని మనందరినీ ఈరోజు రక్షించారు. అంతేకాకుండా మరలా ఇప్పుడు దూరంగా వెళ్ళిపోయింది, అడవిలో ఎక్కడికో వెళ్ళిపోయి ఇరుక్కుపోయింది ఒక గొర్రె, ముళ్ళ పొదలో ఇరుక్కుపోయింది. అప్పుడు కాపరి ఏం చేశాడు? అయ్యో నా గొర్రె తప్పిపోయిందని వెతుక్కుంటూ మందను అక్కడ పెట్టి వెతుక్కుంటూ కర్ర తీసుకొని అయ్యో ఎక్కడా అని అరుచుకుంటూ వెతుక్కుంటూ ఆ దూరానికి ఉన్న ఎక్కడో చిక్కుకుపోయిన గొర్రె దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెను విడిపించి, ఆ విడిపించడంలో ఆయనకి దెబ్బలైనాయి, ఆయనకి ములుగుచ్చుకున్నాయి, అవన్నీ భరించి ఆ గొర్రెను క్షేమంగా తెచ్చి మళ్ళీ మందలో కలిపారు. దేవునికి మహిమ కలుగాక. సేమ్ అదే రీతిగా మరలా మనం ఈరోజు ఆయన మార్గంలోకి వచ్చాం, మరలా ఆయన నీతి మార్గంలో నడుస్తున్నాం, కొంచెమైనా ప్రయాసపడుతున్నాం, కొంచెమైనా అలవాటు చేసుకున్నాం. ఎలా మళ్ళీ మనం దేవుని మార్గంలోకి వచ్చాము అంటే, ఆయనే వచ్చి తన రక్తం ఇచ్చి మనల్ని తప్పించి విడిపించి తెచ్చుకొని ఆయన మార్గంలో నడిపిస్తున్నారు. మనకు మనంగా రాలేదు మళ్ళీ ఆయన మార్గంలోకి, మనకు మనంగా రావడానికి కుదరదు. బంధించబడ్డాం. ఆయన త్యాగం చేసి రక్తం చిందించి ప్రాణం పెడితే తప్ప మనకి విడుదల లేదు. విడుదల వస్తే తప్ప మళ్ళీ మనం ఆయన మార్గంలో రాలేము. కాబట్టి ఆయన త్యాగాన్ని గుర్తించండి, ధ్యానించండి. దయచేసి కన్నీళ్ళతో కళ్ళు మూసుకుని ఆయన చూడండి. నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను ప్రభు, నాకు అర్థమైందంటే వాక్యపు వెలుగులో సూటిగా క్లారిటీ వచ్చింది. నిజమే తండ్రి, నా ఊహ తెలిసిన దగ్గర నుంచి తప్పుడు మార్గాల్లోకి వెళ్ళిపోయాను, పాప మార్గాల్లోకి వెళ్ళి అక్కడే ప్రభు మరి నడిచానయ్యా. పాపపు మార్గాలు, నా అన్ని పాపపు మార్గాలు, అన్యాయపు మార్గాలు, అవినీతి మార్గాల్లో నేను త్రోవ తప్పిపోయాను తండ్రి. పూర్తిగా మీకు వేరుగా వెళ్ళిపోయాను, మీకు దూరంగా వెళ్ళిపోయి నాకు నచ్చినట్లు బ్రతికాను ప్రభు. అహంతో, గర్వంతో పాపపు బ్రతికాను, శాపగ్రస్తమైన జీవితం జీవించాను ప్రభు. నా పాపాన్ని క్షమించండి, నా పాపాన్ని ఒప్పించండి తండ్రి. నేను సిద్ధంగా ఉన్నాను, మీ రక్తం చేత నేను కడగబడతానికి సిద్ధంగా ఉన్నాను. నా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభా మీకు సాక్షిగా ఉండాలని ఆశపడుతున్నాను, నీతిమంతునిగా మారాలని ఆశపడుతున్నాను, పరిశుద్ధుడిగా మారాలని ఆశపడుతున్నాను. వెలలేని నాకు విలువనిచ్చినారు, నన్ను వెదకుతూ మీరు దిగి వచ్చినారు. వెలలేని నాకు విలువనిచ్చినారు, నన్ను వెదకుతూ మీరు దిగి వచ్చినారు. నన్ను కాపాడుకొనుటకు మరణించినారు, నన్ను కాపాడుకొనుటకు మరణించినారు. రక్షణ వస్త్రంతో నన్ను ఘనపరచినారు, రక్షణ వస్త్రంతో నన్ను ఘనపరచినారు. ఏమిచ్చినా తక్కువే మీరు చేసిన త్యాగానికి, ఎంతిచ్చినా తక్కువే మీరిచ్చిన భాగ్యానికి. ఏమిచ్చినా తక్కువే మీరు చేసిన త్యాగానికి. ఎంత ఇచ్చినా తక్కువే మీరిచ్చిన భాగ్యానికి. వెలలేని నాకు విలువ
విలువనిచ్చినారు. నన్ను వెతుకుతూ మీరు దిగి వచ్చినారు. వెలలేని నాకు విలువనిచ్చినారు. నన్ను వెదకుతూ మీరు దిగి వచ్చినారు. నన్ను కాపాడుకొనుటకు మరణించినారు. నన్ను కాపాడుకొనుటకు మరణించినారు. రక్షణ వస్త్రముతో నన్ను ఘనపరిచారు. రక్షణ వస్త్రముతో నన్ను ఘనపరిచారు. ఏమిచ్చినా తక్కువే మీరు చేసిన త్యాగానికి. ఎంతిచ్చినా తక్కువే మీరిచ్చిన భాగ్యానికి. ఏమిచ్చినా తక్కువే మీరు చేసిన త్యాగానికి. ఎంతిచ్చినా తక్కువే మీరిచ్చిన భాగ్యానికి. వెలలేని నాకు విలువనిచ్చినారు. నన్ను వెదకుతూ వచ్చి దిగి వచ్చినారు. వెలలేని నాకు విలువనిచ్చినారు. నన్ను వెదకుతూ మీరు దిగి వచ్చినారు. అసలు నాకు విలువ ఇవ్వాలని మీకు ఆశ ఎలా వచ్చింది తండ్రి? అసలు మీకు అలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందో, పాపాత్ముడైన నన్ను ఎందుకు రక్షించాలనుకున్నారో నాకు అర్థం కావట్లేదు ప్రభు. అసలు పాపుల్ని తోసేయాలి కదా, ద్రోహుల్ని, మోసగాళ్ళని మీ త్రోవ తప్పి వెళ్ళిపోయినందుకు, మిమ్మల్ని కాదన్నందుకు, గుండెల్లో పొడిచినందుకు నరకానికి దోసేయకుండా వెతుక్కుంటూ రావడం ఏంటి తండ్రి? దిగిపోవటం ఎక్కడ పరలోకం, ఎక్కడ భూలోకం అయ్యా? మీరుండేది పరలోకంలో, మీ నివాసం పరలోకంలో. నన్ను రక్షించడానికి భూలోకానికి దిగిపోవటం ఏంటయ్యా? ఒక లోకం నుంచి ఇంకొక లోకానికి దిగిపోయేంత విలువైన వ్యక్తిని నేను. అంత దేహం పాడైపోయింది, స్వభావాలు పాడైపోయినాయి, అంత పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది కదా జీవితంలో. ఇంకా ఎందుకు పనికి రాకుండా పాపాలతో నేను నిండిపోయాను కదయ్యా. అలాంటిది మళ్ళా నాకు మంచి రోజు ఇవ్వాలనుకోవడం ఏంటో, మళ్ళా నా జీవితానికి విలువ ఇవ్వాలని, అందరి ఎదుట నన్ను నిలబెట్టాలని, అందరి ఎదుట నన్ను ఘనపరచాలని. అసలు అదేం ప్రేమ తండ్రి, అదేం పిచ్చి ప్రేమ అయ్యా. నీతిమంతులు నిలబెడతారు, గొప్పోళ్ళని, మంచోళ్ళని, పరిశుద్ధులు నిలబెడతారు ఎవరైనా. పాపాత్ముల్ని నిలబెట్టడం ఏంటి తండ్రి? ఘోర పాపినయ్యా. చిన్నప్పటి నుంచి ఊహ తెలియని దగ్గర నుంచి పాపం చేస్తూనే అనేక రకాల పాపాలు చేసి మీకు విరుద్ధంగా జీవించి మిమ్మల్ని కాదనుకొని మిమ్మల్ని ప్రభు త్రోసి వేశాను కదా, మర్చిపోయారా? నాకు విలువ ఇవ్వటం ఏంటి తండ్రి? దాలాంటోడికి విలువ ఎందుకయ్యా? జీవితాన్ని నాశనం చేసినోడికి విలువ ఏంటిదండి? జీవితాంతం తలదించుకొని ఏడుస్తూ చచ్చిపోవాల్సిన నేను ఈరోజు సమాజంలో విలువ వచ్చిందంటే, ఈరోజు నాకు ఘనత వచ్చిందంటే అది మీ త్యాగమే తండ్రి. అది కేవలం మీ త్యాగం తండ్రి. అది కేవలం మీ త్యాగమే తండ్రి. నాకు విలువేంటి తండ్రి? హంతకులకి విలువెందుకయ్యా? వ్యభిచారులకి విలువెందుకు? మోసగాళ్ళకి విలువెందుకు తండ్రి? ఈరోజు ఎంత విలువ ఇచ్చారయ్యా నాకు, ఎంత ఘనత ఇచ్చారు తండ్రి. వెలలేని నాకు, వెలలేని నాకు విలువనిచ్చినారు.
ఇదేం పిచ్చి ఆనందం అయ్యా, పిచ్చి ఆనందం అయ్యా. నాకు విలువిచ్చి ఆనందిస్తారేంటి తండ్రి? నన్ను వెదకుతూ మీరు దిగి వచ్చినారు, వెళ్ళలేరి నాకు. నన్ను కాపాడుకొనుటకు మరణించినారు, నన్ను కాపాడుకొనుటకు రక్షణ వస్త్రముతో నన్ను కనపరిచారు, రక్షణ వస్త్రముతో నన్ను కనపరిచారు. ఏమి ఇచ్చినా తక్కువే మీరు చేసిన త్యాగానికి, ఎంత ఇచ్చినా తక్కువే మీరిచ్చిన భాగ్యానికి. పిచ్చి పడుతుంది దయా, భాగ్యం ఇవ్వటం ఏంటి తండ్రి? నాకు భాగ్యం ఎందుకయ్యా? నేను చెడిపోయినోడి కదా తండ్రి. పాపాత్ముని ఎక్కడైనా భాగ్యవంతుడిగా చేస్తే ఎవడైనా చేస్తాడు తండ్రి. చెడిపోయిన వాడిని చీడ పురుగుని ఎవడైనా తెచ్చితే మాత్రం ఎక్కిస్తారా? ఏంటి తండ్రి ప్రేమ? అవధులు లేని ప్రేమ, అర్థం కాని ప్రేమ తండ్రి. ఏమి ఇచ్చినా తక్కువే మీరు చేసిన త్యాగానికి, ఎంత ఇచ్చినా తక్కువే వెళ్ళలేని నాకు విలువరిచ్చినారు, నన్ను వెదకుతూ దిగి వచ్చినారు, వెళ్ళలేని నాకు నన్ను వెదకుతూ మీరు దిగి వచ్చినారు. మీ వెల పోగొట్టుకొని, మీ విలువ పోగొట్టుకొని నాకు విలువ అవడం అంత అవసరమా తండ్రి? మీ విలువ, మీరు మహాదేవుడయ్యా, ప్రపంచాలని నోటి బాటతో చేసిన దేవుడు తండ్రి. మీరు విలువైన వాళ్ళు తండ్రి, నేను విలువ లేనోడిని తండ్రి. నాకు విలువెందుకయ్యా? నాలాంటోడికి విలువేంటయ్యా? తల్లిదండ్రులు మోసం చేసేవాడి, చిన్నప్పుడే బానిసనైపోయారు పాపానికి, చిన్నప్పుడే ద్రోహం చేయడం నేర్చుకున్నాడు తండ్రి. ఎవరి వయసులోనే విరిచిన దేహాన్ని పాడు చేసుకున్న శాడిస్టోడి తండ్రి. నాకు విలువెందుకు తండ్రి? నాలాంటోడికి విలువెందుకయ్యా? నాకు అందట్లేదు తండ్రి. మరణించి విలువ ఇవ్వాలా? మీరు తగ్గించుకొని విలువ ఇవ్వాలా? మీరు అనిపించుకొని నాకు విలువ ఇవ్వాలా? ఉమ్ములు భరించి నాకు ఎందుకయ్యా ఇంత? ఏంటయ్యా ఇదంతా? అయ్యో నాకు అందట్లేదు. అయ్యో నేను సంవత్సరాల తండ్రి త్యాగాన్ని గుర్తించలేదే. అయ్యో నా నాన్నని నేను సంతోషం పెట్టలేకపోయాను. నేను ఓడిపోయాను, నేను దిగజారిపోయాను.
మీకు వాసినంత ప్రేమ నేను ఇవ్వలేదు, మీకు వాసినంత ఘనత ఇవ్వలేదు, మీకు వాసినంత సంతోషం నేను ఇవ్వలేదు తండ్రి. నేను ఓడిపోయిన బిడ్డను తండ్రి, నేను ఓడిపోయిన సేవకుడిని తండ్రి, నేను పాపం చేశాను తండ్రి. అయ్యా నేను ఓడిపోయాను, అయ్యో నన్ను కొద్ది చంపేటు బాబు, నా కొద్ది పాప బ్రతుకుద్దు, నాకు మీద మీ ప్రేమ ముందు నా మీద అసహ్యం వేస్తుంది తండ్రి. మీ త్యాగం ఎదుట నేను నిలవలేకపోతున్నాను తండ్రి. అయ్యో ఎంత సంతోషపెట్టాలా తండ్రి, ఇంతగా నాకు విలువించిన నా దేవుడు ఎంత హెచ్చించాలి, ఇన్ని సంవత్సరాలు ఎంతగా ప్రపంచానికి చూపించాలి. కానీ ఇంకా త్రోవ తప్పే బ్రతుకుతున్నానయ్యా, ఇంకా పక్కన నిజమైన మార్గంలోనే ఉన్నాను తండ్రి, ఇంకా నీతి మార్గంలోకి పూర్తిగా రాలేదయ్యా, ఇంకా పరిశుద్ధ మార్గం నాకు అలవాటం లేదు తండ్రి. విచారం నా ఎందుకు అర్థమైపోతుంది తండ్రి. నన్ను నీతి మార్గంలో నడిపిస్తానికి మీరంత శిక్ష భరించారు. నేను నీతి మార్గంలో నడవాలని మీరు బలైపోయారు. నేను పరిశుద్ధంగా జీవించాలని మీ పరిశుద్ధ రక్తం భూమి మీద ఒలికించారయ్యా. నా పాపం చేత మిథ్యాగాన్ని అవమానించానయ్యా, నా తిరుగుబాటు చేత మిమ్మల్ని గాయపరిచానయ్యా. ఇంకా చాలు ప్రభు, చాలు. మీ మందిరంలో ఉన్న, మీ సన్నిధిలో ఉన్న, మీ పాదాల దగ్గర ఉన్న తొక్కి చంపేయండి అయ్యా. వద్దు నా అలాంటి బతకూడదు తండ్రి, అస్సలు బతకూడదు అయ్యా. మోసగాడిని అయ్యా, అన్యాయస్తున్నాయ్యా. పోన్లే కదా, సర్లే నా స్వరూపం కదా, నా బిడ్డే కదా అని కనికరం చేత కృప చేత రక్షించుకొని కృప చేత అభిషేకం ఇస్తే నేను మోసం చేశానయ్యా. నేను నమ్మకంగా లేను, యథార్థంగా లేను, నీతిగా లేను. నేను నీతిగా జీవించలేదు. ఈ 10 సంవత్సరాలు నేను నీతిగా లేను తండ్రి, పరిశుద్ధంగా జీవించలేదు. నాన్న చెప్పండి, వద్దు, నా వల్ల మీకు బాధ మిగిలింది, నా వల్ల మీకు దుఃఖమే మిగిలింది, నా వల్ల మీకు గాయమైంది తండ్రి. నా జీవితంలో పాప మార్గంలో నడిచాను, పాప మార్గంలో ఆనందించాను, పాప మార్గంలోనే పరవశించిన శాడిస్టోడి తండ్రి. వేళలేని నాకు విలువనిచ్చినారు, నన్ను వెదకుచు మీరు దిగి వచ్చినారు. వేళలేని నాకు విలువనిచ్చినారు, నన్ను వెదకుతూ మీరు దిగి వచ్చినారు. నన్ను కాపాడుకొనుటకు మరణించినారు, నన్ను కాపాడుకొనుటకు మరణించినారు. రక్షణ వస్త్రముతో నన్ను ఘనపరిచారు, రక్షణ వస్త్రముతో నన్ను ఘనపరిచారు. ఏమి ఇచ్చినా తక్కువే, మీరు చేసిన త్యాగానికి ఎంతిచ్చినా తక్కువే, మీరిచ్చిన
నాకు భాగ్యాలు ఓటవేటయ్యో, నాకు విలువెందుకయ్యా, చెడిపోయినోడికి విలువేంటి తండ్రి. ఈరోజు నేను వస్తే అందరూ లేచి నిలబడుతున్నారయ్యా, నాకు భయపడుతున్నారే. ఒకప్పుడు నేను ఎవరో నాకు తెలుసునా, నేను మర్చిపోలేను తండ్రి. సమాజం అంతా చీయన్న బ్రతికయ్యా, చీలాంటాడు పుట్టకూడదు, ఇలాంటి పుట్టకూడదు అన్న సంజీచమైన జీవితం అయ్యాది. అలాంటి నాకు ఎంత విలువేంటయ్యా, ఎంత ఘనత ఏంటి తండ్రి, ఎంత ఎంత ధన్యత ఏంటి తండ్రి. నా మొహం చూడటానికి కూడా ఒకప్పుడు ఎవరు ఇష్టపడేవాళ్ళు కాదయ్యా, నా దగ్గర రావటానికి ఇష్టపడేవాళ్ళు కాదు, నన్ను ముట్టుకుంటానికి కూడా ఆశ్రయించుకునే బ్రతుకయ్యా నాది. ఎలా మార్చేశారయ్యా, చీకటిని వెలుగుగా మార్చినట్టు, శాపాన్ని ఆశీర్వాదంగా మార్చినట్లు మార్చేశారు కదయ్యా మీ త్యాగం చేత, మీ రక్తం చేత. అయ్యా ఇదంతా మీ వల్లేనయ్యా, మీ దయ వల్లే, మీ త్యాగం వల్లే నాకు విలువ వచ్చింది. వెలలేని నాకు విలువనిచ్చినారు, నన్ను వెదకుతూ మీరు దిగి వచ్చినారు. వెలలేని నాకు నన్ను కాపాడుకొనుటకు మరణించినారు, నన్ను కాపాడుకొనుటకు మరణించినారు. రక్షణ వస్త్రముతో నన్ను ఘనపరిచారు, రక్షణ వస్త్రముతో నన్ను ఘనపరిచారు. ఏమిచ్చినా తక్కువే, మీరు చేసిన త్యాగానికి ఎంతిచ్చినా తక్కువే. మీరిచ్చిన భాగ్యానికి ఎలుగెత్తి ఏమిచ్చినా తక్కువే. మీరు చేసిన త్యాగానికి ఎంతిచ్చినా తక్కువే. మీరిచ్చిన భాగ్యానికి వెలలేని నాకు విలువనిచ్చినారు, నన్ను వెదకుతూ మీరు దిగి వచ్చినారు. వెలలేని నాకు విలువనిచ్చినారు, నన్ను వెదకుతూ మీరు దిగి వచ్చినారు. నన్ను కాపాడుకొనుటకు మరణించినారు, నన్ను కాపాడుకొనుటకు మరణించినారు. రక్షణ వస్త్రముతో నన్ను ఘనపరిచారు, రక్షణ వస్త్రముతో నన్ను ఘనపరిచారు. ఏమిచ్చినా తక్కువే, మీరు చేసిన త్యాగానికి ఎంతిచ్చినా తక్కువే. మీరిచ్చిన భాగ్యానికి ఏమిచ్చినా తక్కువే. మీరు చేసిన త్యాగానికి ఎంతిచ్చినా తక్కువే. మీరిచ్చిన భాగ్యానికి మీరిచ్చిన భాగ్యానికి మీరిచ్చిన
ఇచ్చిన భాగ్యానికి. ఈరోజు నా ఆనందానికి కారణం యేసయ్య మీ త్యాగమే తండ్రి. నా ఆర్భాడానికి కారణం మీ త్యాగమే, నా ఘనతకి కారణం మీ త్యాగమే, నా విలువకి కారణం మీ త్యాగమే. ప్రపంచానికి చెప్తాను ఈ విషయం తండ్రి. విలువలేని నా జీవితానికి విలువ వచ్చిందంటే అది మీ త్యాగమే. మరణించాల్సి నేను బ్రతుకుతున్నానంటే అది మీ త్యాగమే. ఈరోజు ఈ ఆర్భాటం, ఆనందం అన్నీ మీ త్యాగం వల్లే వచ్చాయి. మీ రక్తం వల్ల, మీ త్యాగం వల్ల, మీ బలియాగం వల్ల, మీ ప్రేమ వల్లే నేను అన్ని సంపాదించుకున్నాను. ఉచితంగా సంపాదించుకున్నాను తండ్రి. మీ కృప చేత సంపాదించుకున్నాను తండ్రి. అయ్యా, నాకు విలువ ఇవ్వడం ఏంటయ్యా? అసలు నేను ఎవరిని ప్రభు అని నేను ఎలాంటి వాడినో నాకు తెలుసు, మీకు తెలుసు ప్రభు. ఎవరికి తెలియదు తండ్రి. ఈరోజు నాకు జనాలు భయపడటం ఏంటి, గౌరవించడం ఏంటి, ఘనపరచడం ఏంటి, హెచ్చించడం ఏంటి? మీరు తగ్గించుకొని మీ విలువ పోగొట్టుకొని భూమి మీదకి వచ్చి నాకు విలువ ఇచ్చారయ్యా. నా బంగారు తండ్రి అయ్యా, నా ముద్దులు తండ్రి అయ్యా, నా ప్రాణ స్నేహితుడు అయ్యా, నా ప్రాణ ప్రియుడు అయ్యే ప్రేమయ్యా, ఏం తండ్రి ప్రేమయ్యా, ఎంత త్యాగం చేశారయ్యా. అయినా నేను పాపం చేశాను తండ్రి. ఎంత విలువిచ్చినా, ఎంత ఘనత ఇచ్చినా నేను నమ్మకంగా లేను ప్రభు. యథార్థంగా జీవించలేదు సేవలో 10 ఏళ్ల నుంచి. నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను సంఘం ఎదుట. ఈ రోజు నుంచి నీ మార్గంలో నన్ను నడిపించండి అయ్యా. పరిశుద్ధ మార్గంలో నడిపించండి. మీ మార్గంలోనే నేను ఉండాలి ప్రభు. మీ చిత్తంలో నడవాలి తండ్రి. ఇంతకాలం నేను సరిగ్గా జీవించలేదు ప్రభు. త్రోవ తప్పానయ్యా. నేను త్రోవ తప్పినందుకే సిలువెక్కారు. అయినా త్రోవ తప్పి నీచంగా, అసహ్యంగా బ్రతికానయ్యా. దరిద్రంగా చెప్తుంటే నేను చచ్చిపోవాలంత బాధ కలుగుతుంది తండ్రి. మీరు కష్టపడి త్రోవ తప్పిన నాకు రక్షణ ఇవ్వడం కోసం సిలువెక్కారయ్యా. నేను ఎత్తి ప్రభు, అసలు మీ త్యాగానికి విలువే ఇవ్వలేదు తండ్రి. నా జీవితంలో అసలు నా హృదయంలో మీ త్యాగానికి స్థానం లేదు తండ్రి. కష్టాన్ని గుర్తించనండి, త్యాగాన్ని మర్చిపోయినోండి అయ్యా. నిజంగా నా హృదయంలో త్యాగం గుర్తుంటే, మీ త్యాగం నా హృదయంలో ఉంటే నేను పాపం చేసేవాడిని కాదు తండ్రి. త్రోవ తప్పేవాడిని కాదు ప్రభువా. నేను ఓడిపోయాను, నేను దిగజారిపోయాను. సంఘం ఎదురు ఒప్పుకుంటున్నాను. నాకు మార్గం కావాలి, నీతి మార్గంలో బ్రతకాలి, సేవకుడిని ప్రభు, పరిశుద్ధ మార్గంలో, పవిత్ర మార్గంలో జీవించాలి. జీవితాంతం నమ్మకంగా ఉండాలి ప్రభు. నన్ను సిద్ధపరచండి, పునరుద్ధాన శక్తికి సిద్ధపరచండి. మీకు ఇష్టడుగా మారిపోవాలి, పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, నీతిమంతుడిగా నేను మారిపోవాలి తండ్రి. ఆలోచనలో కూడా నేను తప్పిపోకుండా ఉండాలి ప్రభు. పవిత్రంగా పరిశుద్ధత కోసం ప్రాకులాడాలి తండ్రి. నాకు ఆ కృప ఇవ్వండి తండ్రి. నాకు కృప చూపిస్తారా తండ్రి. నాకు విడుదల కావాలి, పరిపూర్ణమైన విడుదల కావాలి. పర్ఫెక్ట్ సేవకుడుగా ప్రపంచానికి ఉపయోగపడేంతగా నేను మారాలి తండ్రి. నా అభిషేకం పెరగాలి అయ్యా. నేను ఇంకా మీతో బంధం పెరగాలి, అన్ని పెరగాలి. నన్ను సిద్ధపరచండి నా బంగారు తండ్రి. నేను సిద్ధంగా ఉన్నా. నేను మారాలని పూర్తిగా ఆలోచనలు పర్ఫెక్ట్ గా అన్ని రకాలుగా పరిశుద్ధిలో ప్రభా నేను రోజు రోజుకి ఎదగాలి, ఫలించాలి తండ్రి. అయ్యా అయ్యా అయ్యా, గొప్ప సేవకుడుగా, మీకు ఇష్టడుగా మారిపోవాలి, ప్రపంచానికి ఉపయోగపడాలి తండ్రి. నిజమైన సేవ చేయాలి ప్రభా. మీరు అడిగారు తండ్రి, నీవైనా నాకు ఇష్టమైన సేవ చేస్తావా అని అడిగారు తండ్రి. ఏడుస్తూ అడిగారయ్యా, నువ్వైనా నాకు ఇష్టమైన సేవ చేస్తావా నా కుమారుడా అని అడిగారు తండ్రి. నేను చేయలేదు తండ్రి. 10 ఏళ్ళు నీకు నచ్చినట్లు బ్రతకలేదు, మీకు ఇష్టమైన సేవ చేయలేదు తండ్రి. ఇప్పుడు చెయ్యాలనుంది తండ్రి, ఇప్పుడు చెయ్యాలనుంది తండ్రి. కన్న తండ్రి అనేసయ్య, ఇప్పటి వరకు మీ త్యాగాన్ని ధ్యానించుకుంటానికి కృప చూపించారు ప్రభా. మీకే స్తోత్రం. పాపాన్ని ఒప్పుకుంటానికి కృప చూపించారు. మీ పాదాలకే స్తోత్రం. మీరు ఇచ్చిన ప్రతి కన్నీటి బొట్టును బట్టి, మీరు తాకి మాకు ఇచ్చిన ప్రతి కన్నీటి బొట్టును బట్టి మీ పాదాలకే కోటి స్తుతులు, కోటి ముద్దులు తండ్రి. సమస్త మహిమ మీ పాదాలకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.